హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే G+2 హౌస్ అనమాట. అంటే పోర్షన్ టైప్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇందులో మనం గాళ్ళు కొట్టి పైపులు ఏ విధంగా పెట్టాము అనేది లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే స్ట్రైట్గా వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్కి ఇది ఒక బెడ్రూమ్, ఆ స్ట్రైట్కి కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మనం ఒక 8 మోడ్లో 2-వే బోర్డు అయితే ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఈ విధంగా పైపులు లేపి అక్కడ ఒక జంక్షన్ పెట్టాం, అక్కడ లైట్ పాయింట్ వస్తుంది. దాని నుంచి ఈ విధంగా డ్రాప్లు వేపిస్తాం. ఇక్కడ సీలింగ్ వస్తుంది కాబట్టి సీలింగ్ లోపల నుంచి కలుస్తాయి అనమాట. ఇక్కడ 12 ఒకటి పెట్టాం. ఇందులో మొత్తం 3 పైపులు అయితే రన్ చేయడం జరిగింది. ఒకటేమో ఇందాక 2-వే బోర్డుకి కలుస్తుంది, ఇంకొకటి సీలింగ్ పాయింట్కి. అండ్ దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్లయితే 3వ పైపు ఈ విధంగా జంక్షన్ కలిపాం. దాని నుంచి ఆ పక్కకి అలా ఏసీకి 2 మోడ్లలోకి ఇవ్వడం జరిగింది. ఆ జంక్షన్ నుంచి ఈ జంక్షన్ నుంచి లోపల మనం పైపు పెట్టడం అయితే జరిగింది. దాని నుంచి ఈ విధంగా పైపు రన్ చేసి ఇక్కడ ఒక జంక్షన్ ఇచ్చాం. దాని కింద ఒక 2 మోడ్లర్ పెట్టడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ 12 ఉంది, అందులో కలిపేసాం అనమాట. అందులోంచి ఈ విధంగా మీరు ఈ బెడ్రూమ్ ఎలా ఉంది చూసుకున్నట్లయితే ఒక 4 వేసాం, ఒక సీలింగ్ పాయింట్లకి డ్రాప్ పైపులు అయిపోయాం. అందులోంచి ఈ విధంగా పైప్ రన్ చేసి ఇక్కడ ఒక బాక్స్ వేసి ఈ విధంగా కిందకి రన్ చేసి ఇక్కడ మా 2-వే బోర్డు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందులోంచి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లైట్ పాయింట్కి అండ్ అందులోంచి ఈ విధంగా ఏసీ పాయింట్కి 2 మోడ్లర్లో కలపడం అయితే జరిగింది. ఇక్కడ మీరు పైప్ రన్నింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఈ విధంగా తీసుకువెళ్ళి ఇక్కడ ఒక 2 మోడ్లర్ వేసాం. అందులోంచి ఈ విధంగా కిందకి దింపి ఒక 2 వేయడం అయితే జరిగింది. ఆ 2లోంచి ఒక బెండ్ పెట్టాం. ఇది కబోర్డ్ వస్తుంది అన్నమాట, అందులో టీవీ వస్తుంది. అండ్ 2లోంచి 2 పైపులు ఈ విధంగా తీసుకెళ్ళి ఇక్కడ 8-వే మెయిన్ బోర్డులోకి కలపడం అయితే జరిగింది. ఆ 2 తర్వాత ఇంకొక 2 పైపులు ఈ విధంగా 2 మోడ్లలో కలపడం అయితే జరిగింది. ఇందులోంచి ఒక 1 ఇంచ్ పైప్ ఈ విధంగా రన్ చేసి ఇక్కడ ఒక జంక్షన్ వేసాం. ఇది కిచెన్ అనమాట. ఈ జంక్షన్ నుంచి కిచెన్లోకి ఈ విధంగా అయితే కలుస్తుంది. ఇందులో ఒక 3 వేసాం. అందులోంచి ఈ విధంగా పైప్ ఇలా రన్ చేసి ఇక్కడ ఎడ్జిస్ట్ ఫ్యాన్ కోసం ఇవ్వడం అయితే జరిగింది. అందులోంచి ఈ విధంగా బయటికి డ్రాప్ కొట్టాం. అందులోంచి మెయిన్స్ వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3లోంచి ఈ విధంగా కింద రన్ చేసి కిచెన్లోకి బోర్డు ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ ఒక 2 వేసి అక్కడ ఒక జంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 4 వేసాం, అది పైన ఇన్వర్టర్ వస్తుంది. ఆ బోర్డులోంచి ఈ విధంగా ఇక్కడ బాత్రూంలో చూసుకున్నట్లయితే ఇక్కడ 2 మోడ్లర్ ఇచ్చాం. ఇందాక ఇన్వర్టర్ చూశారు కదా, అందులోంచి ఈ విధంగా కలపడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బాత్రూమ్ బయట ఒక స్విచ్ ఇచ్చాం. అందులోంచి ఈ విధంగా పైప్ లేపి అక్కడ ఒక జంక్షన్ వేసాం. అక్కడ లైట్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బాత్రూంలోకి లైట్ అలా ఇచ్చేసాం అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం రన్నింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 వేసాం. 3లోంచి ఒక సీలింగ్ పాయింట్ డ్రాప్ లేపాం. అందులోంచి ఈ విధంగా ఒక 12 మోడ్లలో కలపడం అయితే జరిగింది. దాని నుంచి ఈ విధంగా పైప్ రన్ చేసి బ్యాక్ సైడ్ ఒక 8 వేసాం. ఆ 8లోంచి ఈ విధంగా కలిపేసాం. అదేవిధంగా ఇలా తీసుకెళ్ళి ఇక్కడ మనం ఒక 4 మోడ్లర్ పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదొక లైట్ పాయింట్ పైన టాప్ లైట్కి పెట్టాం. దాని నుంచి ఈ విధంగా కలిపేసాం అనమాట. అండ్ ఇప్పుడు మీరు ఇందాక జంపర్ అని చెప్పాను కదా, ఆ జంపర్ ఈ విధంగా వచ్చి ఈ జంక్షన్లో కలుస్తుంది. ఆ జంక్షన్ నుంచి ఒక పైపు అలా పైకి వెళ్ళిపోయింది. ఒక పైపు ఈ విధంగా మెట్ ల్యాండింగ్ ద్వారా ఇక్కడ హోల్ చేసి కింద ఇంకొక ఫ్లాట్ ఉంటుంది కదా, ఆ ఫ్లాట్కి ఈ విధంగా మనం ఇక్కడ ఇంకొక 2 వేసాం. ఆ 2లోంచి ఈ 2లోకి ఈ విధంగా కలిపేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక పైపు వచ్చింది. ఈ జంక్షన్లో వచ్చేసరికి ఇంకొక మనం 2 పైపులు అయితే రన్ చేసి ఈ విధంగా మెట్ ల్యాండింగ్ ద్వారా కిందకి తీసుకెళ్ళడం అయితే జరిగింది. అంటే 2 మెయిన్స్ సపరేట్గా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకొక 2 వేసాం. ఒక 2లోంచి ఈ విధంగా ఇంకో 2లోకి కలిపాం. అండ్ 2 మీటర్లకి ఇలా ఈ విధంగా బెండ్ డ్రాపింగ్ చేసాం. ఇందులోంచి ఇంకొక బెండ్ కింద ఇలా తీసుకెళ్ళి ఇక్కడ 8 పెట్టాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం అంతా సెట్టింగ్ అనమాట. అంటే మోటార్కి 3 ప్లగ్లు మార్చుకునే విధంగా కింద సెట్టింగ్ వస్తుందన్నమాట. దానికోసం అక్కడ 8 పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనం 4 పెట్టాం. 4లోంచి పైప్ ఈ విధంగా రన్ చేసి ఎర్త్కి కలపడం అయితే జరిగింది. ఈ ఎర్త్ అక్కడికి వచ్చి మొత్తం అన్నిటికీ లూప్ అవుతుంది. ఈ ఎర్త్ ఎలా వేసాం అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.